హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఎప్పుడైనా కూడా సరే, మనిషి అన్న తర్వాత, పుట్టిన తర్వాత ఏదో ఒక లక్ష్యం అనేది మనం ఆలోచన చేయాలండి. ఇప్పుడే కాదండి, ఎప్పుడైనా కూడా సరే, ఎవరైనా కూడా సరే. ఇప్పుడు మీతో ఒక మంచి మాట చెప్పనా ఫ్రెండ్స్? ఎందుకంటే, నాకు కొద్దిగా సమయం అనేది లేదనమాట. ఎందుకంటే, ఇప్పుడు మా మామయ్యకి హెల్త్ అనేది సరిలేదని చెప్పేసి, వీడియోస్ అనేది అప్‌లోడ్ చేయడం లేదు. డే బై డే అనేసి అనేది అప్‌లోడ్ అయితే చేద్దామనేసి అనుకున్నాను. అది కూడా కుదరలేదనమాట. అందువల్ల అని చెప్పేసి మీకు కొద్దిగా మోటివేషనల్ వీడియో అయితే పెడదాము. స్టిచ్చింగ్ చేస్తూ బ్లౌజు అనేసని ఈ వీడియో అయితే పెడుతున్నా ఫ్రెండ్స్. ఓకేనా అండి? అందువల్ల హాస్పిటల్‌లో ఉన్నామని చెప్పేసి మీకు మోటివేషనల్‌గా ఉంటుంది. నా సిట్యుయేషన్ మీకు తెలియాలి కదా! అనేసని చెప్పేసి ఈ వీడియో అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. అర్థం చేసుకోవాలండి. ఏమండి, ఎప్పుడైనా కూడా సరే మనము ఒక పట్టుదల అనేది ఉండాలండి. ఒక పట్టుదల అనేది ఉంటేనే ఎప్పుడైనా మనం లైఫ్‌లో అనేది ఒక స్థిరపడే స్థాయికైతే రాగలుగుతామండి. ఏ ఏ జాబ్ అయినా, ఏ వృత్తయినా, ఏదైనా కూడా సరే మనము మన బిజినెస్ అనేది ముందుకు రావాలి అనేసంటే మాత్రం ఒక పట్టుదల అనేది ఉండాలండి. ఏదో తూతు మంత్రంలాగా చేసేస్తున్నాం, పోతూ ఉంది, అయిపోతా ఉందిలే, జరిగిపోతా ఉంది అనేసి అనుకుంటే మాత్రం మనం లైఫ్‌లో అనేసనేది ఒక రేంజ్‌కైతే రాలేము. మనం అనుకున్న ఒక స్టేజ్‌కైతే ఉండలేమండి. అందుకే చెప్తున్నానండి నేను మాత్రము. ఏదైనా కూడా సరే ఒక గోల్ అనేది మనం ముందుగానే అచీవ్ అనేది చేసేసుకోవడం వల్ల మనకెప్పుడు కనేసి అనేది సమాజంలో ఒక గౌరవం, విలువ అనేది పెరుగుతుందండి. నేను చెప్తున్నాను చెప్తున్నాను ఎందుకు అనేసనే కాదు. "అక్క ఎప్పుడు ఇదే టాపిక్ చెప్తావా?" అనేసి అంటారేమో. నా లక్ష్యం అయితే, నా విషయం వరకైతే మాత్రము ఇదే ఆలోచన అయితే ఉంటుందండి. పడుకున్నా, తిన్నా, ఎప్పుడు ఏ పని చేస్తున్నా కూడా సరే, నా లక్ష్యం మీదే నా ఆలోచన అయితే ఉంటుందండి. ఇప్పుడు కూడా సరే నేను మాత్రము హాస్పిటల్‌లో ఉన్నాను కదా! ఉన్నా కూడా సరే మాత్రం ఇటు బాధ్యతను చూసుకుంటున్నాను. అటు కూడా ఎందుకు మనం యూట్యూబ్‌ని వదిలేయాలి? వదలకూడదు. ఇంతవరకైతే మనం లాక్కుంటూ వచ్చాము. మనం మనల్ని నమ్ముకొని చాలామందైతే కస్టమర్స్ అయితే మన ఛానెల్ అయితే చూస్తున్నారు. మన సబ్‌స్క్రైబర్స్ అయితే మాత్రము చూస్తున్నారు. వాళ్ళకి ఉపయోగపడాలి అనే విషయం గురించి ఇప్పుడైతే నేను ఈ వీడియో అనేది పెట్టడం జరిగిందండి. అందుకని చెప్తున్నాను. వీడియోస్ అనేది పోస్ట్ చేయడం కొద్దిగా లేట్ అవుతుంది. అలానే నేను వీడియోస్ అయితే ఆపానండి. ఎప్పుడైనా కూడా సరే మనము మన జీవితంలో ఒక టార్గెట్ అనేసినది ఒక టార్గెట్ రీచ్ అవ్వాలనేసంటే ముందు మనం కాన్ఫిడెన్స్‌గా ఉండాలండి. ఎప్పుడు మనము మన టార్గెట్ మీద ఒకే ఆలోచన మీద ఉన్నామంటే అప్పుడే మనము అనుకున్న సక్సెస్ అయితే సాధించగలుగుతామండి. రీచ్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. ఈ టైలరింగ్ అయితే మాత్రము మనము మనం అనుకుంటే త్వరగా వచ్చేది కాదండి. ఎప్పుడైనా కూడా సరే కష్టపడందే ఏది రాదు. అందుకే చెప్తున్నానండి నేను. కష్టే ఫలి అనేసి అంటారు కదా! ముందు కష్టపడాలి. తర్వాత ఆ కష్టాన్ని ఇష్టంగా తీసుకున్నామంటే మనకి మంచి సక్సెస్ అనేది ఉంటుందండి. ఓకేనా ఎవ్రీబడీ. నా కస్టమర్ అయితే అడిగారని చెప్పేసి నేను లైనింగ్ బ్లౌజు హాఫ్ అన్ అవర్‌లో ఎలా కుట్టాలి అనేసి అని చెప్పేసి ఒక వీడియో అయితే అప్‌లోడ్ అయితే చేశాను కదా! థ్యాంక్ యూ అండి. వ్యూస్ అయితే సరిగ్గా రాకపోయినా సరే నాకు లైక్స్ అయితే వస్తున్నారు. ఒక ఆమె అయితే నాకు కామెంట్ చేశారు. 2 ½ అవర్ అయితే పడతా ఉంది. థ్రెడ్ పైపింగ్ పెట్టాలంటే లేట్ అవుతా ఉందక్క అనేసి అని చెప్పేసి నా సబ్‌స్క్రైబర్ అయితే అడిగారు. సిస్టర్ మీకోసం అయితే నేను చెప్తున్నాను నేను. వీడియోస్ కూడా నేను పెడతాను నేను. ఒక 3 డేస్ అనేది ఆగండి. ఖచ్చితంగా వీడియోస్ అనేది నేను ఖచ్చితంగా మీరు అడిగారు కాబట్టి అప్‌లోడ్ అయితే చేస్తాను. నేను ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అప్‌లోడ్ అయితే చేయలేను. ఏమనుకోవద్దు. నా పరిస్థితి కూడా నాకు కొద్దిగా ఆలోచించేయండి. అందుకని చెప్పేసి హాస్పిటల్‌లో ఉన్నాను. ఏదైనా కూడా సరే థ్రెడ్ పైపింగే కాదండి. బ్లౌజ్ స్టిచ్చింగు, కటింగ్ కూడా సరే మనము నేర్చుకోంగా ఏదైనా సాధన చేస్తేనే మనకి ఏ పనైనా మనకి ఈజీ అనేది అవుతుందండి. ఒక్కసారి, 2 సార్లు ట్రై చేసి వదిలేసామంటే ఆ పని అనేది మనకి కొద్దిగా లేట్ అనేది అవుతుందండి. ఏదైనా కూడా సరే అండి. అందుకు చెప్తున్నాను సిస్టర్ నేను. ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ పెట్టడం రాలేదు, లేట్ అవుతుంది అనేసి అంటున్నారు కదా! అది కూడా మీరు యూట్యూబ్‌లో ఫ్రీగానే వీడియోస్ అయితే చూపిస్తున్నారు కదా! అది ఒక్కసారి చూడండి. పనికిరాని బ్లౌజ్ ఉంటుంది కదా! ఏదైనా కూడా సరే థ్రెడ్ అయితే ఉంటుంది కదా! అదైతే తీసుకునేసి మీరు ట్రై చేయండి. ట్రై చేసి స్టిచ్చింగ్ చేయండి. ఓకేనా?